నమస్కారం. శివశంకర శాస్త్రీయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు గురుగారు మనతో పాటు ఉన్నారు. శాస్త్రాల్లో ఉన్న అనేక సందేహాలని తీర్చడానికి మన కోసమైన సమయం వెచ్చించి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, ఈ దశమహావిద్యలు, అందులో కాళీ కులం మరియు సుందరీ కులం, ఈ తాంత్రిక గ్రంథాల్లో ఈ విభజన ఎలా వచ్చింది? వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్ల ప్రభామిశ్రమ తర్కీయం త్రైపురం మహః ఆవంచవం శకలశాంభుది పూర్ణచంద్రం మంత్రజ్ఞశేఖర విభుం మహనీయమూర్తిం శ్రీ బాలకృష్ణ గురుదేవ పదారవిందం సంపూజయామ్యనుదినం దృఢభక్తి పుష్పై. దశమహావిద్యలలో అన్ని విద్యలు ఒకసారి వచ్చినవి కాదు ఈ దశమహావిద్యలు అని పండితులలో ఒక వాదన. ముఖ్యంగా 14వ శతాబ్దములో దశమహావిద్యలకు ఒక రూపం ఏర్పడ్డది అని కొందరు, లేదు 12వ శతాబ్దంలో అని కొంతమంది. ఏమైనా 12-14 శతాబ్దాల మధ్యకాలంలో ఈ 10 విద్యలు ఏర్పడ్డాయి. ఈ 10 విద్యలలో మొట్టమొదటిది కాళీ విద్య. దశమహావిద్యలలో మొట్టమొదటిది కాళీ విద్య. ఈ కాళీ విద్య చాలా విస్తారమైన విద్య. ఈ కాళీ విద్య మీద ఉన్నంత సబ్జెక్టు మిగతా దశమహావిద్యల్లో దేని మీద కూడా లేవు అంటారు. ఈ కాళీ విద్యలో ప్రామాణికమైన గ్రంథాలే, గొప్ప గొప్ప ప్రాచీనులు రాసిన గ్రంథాలు 54 దాకా ఉన్నాయి. ఈ 54 అతి ప్రశస్తమైన గ్రంథాలే. ఇందులో కొన్ని లభ్యమైనవి, కొన్ని లభ్యం కాలేదు. ఈ మంత్రభేదాలను గురించి కాళీ మంత్రంలో అనేకమైన మంత్రభేదాలు ఉన్నాయి. దీంట్లో రఘునాథ తర్కవాగీశ్వరుల వారు 16వ శతాబ్దంలో కాళీ మంత్రభేదాలను గురించి చెప్తూ వారు 8 రకాలుగా కాళీ భేదాలు చెప్పారు. భద్రకాళి, మహాకాళి, దక్షిణకాళి, శ్మశానకాళి, గుహ్యకాళి, చాముండాకాళి, సిద్ధకాళి, హంసకాళి, కామకళాకాళి అనేది 8 కాళీ మంత్రభేదాలను వాళ్ళు చెప్పారు. అదే శతాబ్దంలో తంత్రసారము అనే ఒక గొప్ప గ్రంథం వచ్చింది. ఆ గ్రంథానికి రచయిత కృష్ణానంద ఆగమవాగీశుల వారు 8 రకాలైన కాళీ భేదాలను చెప్పారు. ఆ 8 రకాలైన కాళీ భేదాలలో దక్షిణకాళి, భద్రకాళి, మహాకాళి, శ్మశానకాళి, గుహ్యకాళి, సిద్ధకాళి, కామకళాకాళి, ధనకాళి, చండికాకాళి అని 9 రకాలుగా ఆయన 8 చెప్తే ఈయన 9 భేదాలు చెప్పారు. అయితే కొన్ని మిగతా గ్రంథాలలో కూడా ఈ పేర్లే అటు ఇటు కలిసి వస్తూ ఉన్నాయి. ఏమైనా ఇవిగాక కొన్ని ప్రత్యేకమైన పేర్లు ఉండేవి కూడా ఉన్నాయి. దక్షిణకాళి, శ్మశానకాళి, భద్రకాళి ఇట్లాంటివి. వీటి ఉపాసనలు ఎక్కువగా ఉన్నాయి. అందులో దక్షిణకాళి మంత్రం చాలా ప్రశస్తమైనది. అది ఊర్ధ్వామ్నాయానికి సంబంధించిన మంత్రము. ఊర్ధ్వామ్నాయములు అని అంటే మంత్రశాస్త్రములో ఆమ్నాయములు అని ఉన్నాయి. 4 ఆమ్నాయములు. 5వది ఊర్ధ్వామ్నాయం. 6వ ఆమ్నాయము కూడా ఉన్నది, కానీ అది చాలా రహస్యంగా ఉన్నది అందులో మంత్రాలు. ఈ ఊర్ధ్వామ్నాయ మంత్రాలన్నీ మోక్షప్రదమైన మంత్రాలు, అంటే ఉన్నత స్థితికి చెందిన విద్యలు. ఆ విద్యలలో దక్షిణకాళి విద్య ఒకటి. ఆ దక్షిణకాళి విద్య దక్షిణాచార సంప్రదాయం ప్రకారము అర్చింపబడేది కాబట్టి, ఉపాసింపబడేది కాబట్టి దానికి దక్షిణకాళి అని పేరు వచ్చింది. అంటే ఇంట్లో పటాన్ని పెట్టుకొని చేసుకోవచ్చు, దక్షిణాచారం ప్రకారం చేయవచ్చు. కాళీ మంత్రాలు చాలా వరకు ఎక్కువగా వామాచార ప్రధానంగానే ఉన్నాయి. కానీ ఈ దక్షిణాచారంలో వచ్చిన విద్య కాబట్టి దీనికి దక్షిణకాళి అని పేరు వచ్చింది. దీన్నే విద్యారాంగిని మంత్రము అంటారు. విద్యారాంగిని అంటే విద్యాప్రదమైన విద్యారాణి మంత్రం అని. రాంగిని, రాణి అనే శబ్దాలకు కొంచెం భేదం ఉన్నది. తేడా ఏంటి? రాణి అంటే రాజు భార్య, రాణి రాజు యొక్క భార్య, ఆమె అంతవరకే. రాంగిని అంటే ఆమె చక్రవర్తి అయి యుద్ధము తంత్రములన్నీ నేర్పేది ఆమె. అంటే స్వతంత్రించి యుద్ధరంగంలోకి కూడా పోయి యుద్ధాలు చేసే మహారాణి. కాబట్టి రాంగిని, లలిత, మహారాంగిని, శ్రీమాత, శ్రీ మహారాంగిని, మహారాణి, మహారాంగిని అనే దానికి చిన్న తేడా ఉంది. కాబట్టి మహారాంగిని, విద్యారాంగిని మంత్రం అంటారు అక్కడ. ఆ విద్యారాంగిని మంత్రం ఊర్ధ్వామ్నాయానికి చెందింది. అది చాలా గొప్ప మంత్రము. అదే మంత్రము శ్రీ విద్యలలోకి వచ్చేటప్పటికీ షోడశాక్షరీ మంత్రము దానికి దీటైనది, దానితో సమానమైన మంత్రం. ఇక్కడ ఈ మంత్రము, అక్కడ ఆ మంత్రము. ఈ దశమహావిద్యలలో మొట్టమొదటి నుంచి ఒక 5 విద్యలు మారకుండా ఉన్నాయి.
అవేంటంటే కాళీ, తార, చిన్నమస్త, మాతంగి. ఈ 4 విద్యలు మారలేదు. ఈ 4 విద్యలు మొదటి నుంచి ఉన్న విద్యలే. అయితే ఇందులో తార, చిన్నమస్త ఈ 2 బౌద్ధుల నుంచి మనకు వచ్చినాయి అని చాలామంది పండితుల అభిప్రాయం. నిజానికి కూడా అట్లనే అనిపిస్తుంది. అది బౌద్ధ మతంలో వాటి ప్రచారం ఎక్కువగా ఉన్నది. తార, చిన్నమస్త ఈ 2 విద్యలు చూస్తే తారా కాళీ ఒకేలా ఉంటాయి కూడా రూపాలు ఒక రకంగా ఉంటాయి. కానీ ఇవి బౌద్ధంలో నుంచి వచ్చినవి అనే దానికే మనకు ఎక్కువ ప్రమాణాలు తెలుస్తున్నది. మంత్రశాస్త్రంలో పండితుల అభిప్రాయం కూడా ఆ 2 విద్యలు దశమహావిద్యలలో వచ్చి బౌద్ధ మతము పతనమయ్యే సమయంలో అవి వచ్చి దీంట్లో కలిసినాయి అన్న అభిప్రాయం ఉన్నది. అయితే ఈ దక్షిణకాళీ మంత్రములో శివుడు పడుకొని ఉంటే ఆయన మీద కుడికాలు ఎత్తి పెట్టినట్లుగా ఉంటుంది అమ్మవారు. కుడికాలు పైకెత్తినట్లు ఉంటుంది. అది దక్షిణకాళీ రూపం. అక్కడ ఈ దక్షిణకాళికి కుడివైపు 2 చేతులు, ఎడమవైపు 2 చేతులు. కుడివైపు 2 చేతులలో ఒక చేతిలో అభయముద్ర, ఒక చేతిలో వరముద్ర ఉంటుంది. ఎడమవైపు 2 చేతులలో పై చేతిలో ఖడ్గము, కింది చేతిలో నరముండ, అంటే మనిషి నరికిన శిరస్సును జుట్టుతో సహా ఇట్లా పట్టుకొని ఉన్నట్లు ఉంటుంది. ఈ 4 భేదములు. ఈ 4 భేదాలలో భయము లేదని చెప్పటం. భయం ఎప్పుడు కలుగుతుంది అని అంటే రెండవది ఉన్నప్పుడు భయం కలుగుతుంది. రెండవది లేక అంతటా తానై ఉన్నప్పుడు భయమే లేదు. కాబట్టి అద్వైత స్థితిని కలిగించటము భయము లేకపోవటం, అది అభయము అంటే. రెండవది వరము అంటే శ్రేష్టమైనది. శ్రేష్టమైన దానిని ఇస్తాను అని చెప్పటం వరం ఇవ్వటం. వరముద్ర అంటే శ్రేష్టమైనది, అన్నిటికంటే శ్రేష్టమైనది మోక్షము. ఆ మోక్షము ఇస్తాను అనటం వరముద్ర. అభయము వరము అయిపోయింది. అజ్ఞానాన్ని ఖండించేదానికి కత్తి, ఖడ్గం ఆమె చేతిలో ఉన్నది. అహంకారాన్ని నశింపజేయటము తల నరకటం. తల నరికి చేత్తో పట్టుకొని ఉంటుంది. ఈ రకంగా ఆమె రూపం ఉంటుంది. నల్లటి రూపం, శివుణ్ణి తొక్కినట్లుగా, శివుడి మీద కాలు పెట్టబోతున్నట్లుగానో పెట్టినట్లుగానో ఉంటుంది. ఈ 2 రూపాలు ఉన్నాయి. కాలు పెట్టింది ఉన్నది, పెట్టబోతున్నట్లు ఉంటుంది. అంటే ఏంటంటే జ్ఞానస్వరూపము అయిన సాక్షాత్తు పరమేశ్వరుడైన శివుడి నుంచి ఒక స్పందన శక్తి పైకి లేచినప్పుడు, శివుడి నుంచి శక్తి విడబడి ప్రకృతిగా మారినప్పుడు ఆ అంతర్లీనంగా ఉన్న శివుడు నిశ్చేష్టుడైతాడు, శవం మాదిరి అయిపోతాడు. ఆయనలో నుంచి వచ్చిన శక్తి ప్రజ్వలిస్తుంది. అది చూపించేదానికి ఆ రకంగా చూపిస్తారు అక్కడ దక్షిణకాళీ రూపం. ఆమెకు దిగంబరంగా ఉంటుంది. దిగంబరము అంటే దిక్కులే అంబరములుగా ఉంటాయి. ఇప్పుడు మనమున్నాం, మనకు ఈ చొక్కాలు ఒక ఆవరణ, ఆత్మకు శరీరం ఒక ఆవరణ. అట్లా ఆవరణలు లేకుండా ఉండటం దిగంబరం. ఆమెకు దిక్కులే అంబరములుగా ఉంటాయి అంటే ఆమెకు ఇంక ఏ ఆవరణలు ఆమెను కప్పి లేవు. అంటే పూర్తి ఆత్మస్వరూపము అని చెప్పటం దాని యొక్క అర్థం. జ్ఞానప్రదమైనది ఆత్మస్వరూపమే ఆమె అని చెప్పటం కోసం దిగంబరత్వం చెప్పారు. ఆమె నల్లటిది, కాళి నల్లటిది. కాళిలో సాధారణంగా 2 భేదాలు. శ్యామా కాళి, నల్లగా ఉండే కాళి ఒకటి, ఎర్రగా ఉండే కాళి ఒకటి. నల్లగా ఉండే కాళి దిగంబరంగా ఉంటుంది. ఎర్రగా ఉండే కాళియే లలితా త్రిపుర సుందరి. ఆమె రక్తవర్ణ అక్కడ అమ్మ. దేవతలు రూపభేదములే గాని తత్వభేదములు కాదు. మీరు కాళి అన్నా లలితాంబిక అన్నా ఒకటే. అందుకనే శ్రీ విద్య పంచదశి విద్యలో పంచదశి మంత్రములో మొట్టమొదటి అక్షరము కాది విద్యా ప్రకారం, చివరి అక్షరము ల, కల, కాళి, కాల. కాబట్టి కాళి అన్న లలితా త్రిపుర సుందరి అన్న 2 ఒకటే. అక్కడ విద్యారాంగిణి మంత్రం అన్నా, ఇక్కడ షోడశి మంత్రం అన్నా తత్వములో భేదము లేదు. అక్షరాల భేదం ఉన్నది, రూపాల భేదం ఉన్నది. కాబట్టి ఇక్కడ శ్యామవర్ణ అంటే నల్లగా ఉండే రూపము కలిగినది ఇక్కడ కాళీదేవత. అక్కడేమో లలితా త్రిపుర సుందరి రక్తవర్ణ అని అందువల్లనే అక్కడ అమ్మవారిని అరుణాం కరుణా తరంగితాక్షిం అని చెప్పటం. విషయం అంతా ఒకటేననుకున్నాం. ఈ రకంగా కాళీ విద్యలలో దక్షిణ కాళీ అని రావటానికి
నిర్వాణ తంత్రంలో మనకు ఒక ప్రామాణికమైన శ్లోకం కనపడుతుంది. ఆ శ్లోకం అర్థం చెప్తాలండి. ఏంటంటే, దక్షిణపు వైపు యముడు ఉంటాడు, అమ్మవారు దక్షిణపు వైపు చూస్తూ ఉంటుంది. ఆ అమ్మవారి చూపుకు భయపడి యముడు ఆ పక్కకు రాడు. ఇంకా అంటే దక్షిణకాళీ ఉపాసకులు నరకానికి పోరు, దక్షిణకాళీ ఉపాసకుల దగ్గరికి యముడు రాడు. దక్షిణామూర్తి స్వరూపం కూడా అదే కదా, దక్షిణ వైపు అక్కడ దక్షిణామూర్తిని దక్షిణామూర్తి భైరవుడు అంటారు. ఆయన యొక్క శక్తి దక్షిణకాళి. ఇలాగ. కానీ చాలా మటుకు సాంప్రదాయాల్లో కాళీ ఉపాసన వద్దు అని చెప్తూ ఉంటారు. అంటే మంత్రశాస్త్రంలో తారా విద్య ఒకటి, కాళీ విద్య ఒకటి, అట్లనే చిన్నమస్త ఒకటి, ఇటువంటి విద్యలను ఉగ్ర విద్యలుగానే పరిగణించారు. అటువంటి విద్యల కంటే తాత్వికమైన విద్యలు, సౌమ్యమైన విద్యలలోకి పోవటం మంచిదని శంకరాచార్యుల వారు, వారి గురువు గౌడపాదాచార్యుల వారు కూడా మన ప్రాంతం అంటే దక్షిణ రాష్ట్రాలన్నిటిలో కూడా శ్రీ విద్యనే ప్రతిపాదించి ఎక్కువ ప్రచారంలోకి తెచ్చారు వాళ్ళు. అది కారణం. ఉత్తరాది రాష్ట్రాలంతటా కాళీతంత్రము, కాళీ విద్యలు, భైరవ సాధన. అక్కడ వాళ్ళు శివుణ్ణి భైరవుడు అంటారు, మనం రుద్రుడు అంటాం. ఈ తేడా ఉంది. సరే, నమస్కారం.